అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ న్యూజెర్సీలోని సాయిదత్త పీఠంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అయోధ్య ప్రారంభోత్సవం శుభ సందర్భంగా సాయిదత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రామనామ జపం, భజనలు, కీర్తనలతో ఆలయ ప్రాంగణం రామమయమైంది. ఆలయంలో చేపట్టిన రామనామ జపంతో పాటుగా పలు పూజా కార్యక్రమాల గురించి ఆలయ నిర్వాహకులు రఘుశర్మ వివరించారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ న్యూజెర్సీలోని సాయిదత్త పీఠం రామనామంతో మారుమోగింది. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని సాయిదత్త పీఠం శ్రీ శివవిష్ణు దేవాలయంలో వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఆలయంలో రామనామ జపంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భజనలు, రామకీర్తనలతో ఆలయ ప్రాంగణం రామమయం అయింది. ఇక ఆలయంలో చేపట్టిన రామనామ జపంతో పాటు పలు పూజా కార్యక్రమాల గురించి ఆలయ నిర్వాహకులు వివరించారు. ఇక ఆలయంలో హనుమాన్ చాలీసా, బాలరామాయణంతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులకు పలు పోటీలు నిర్వహించారు. ఇక అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను ప్రతి ఒక్కరికి పంపిణీ చేశారు. సాక్షి టీవీ వీక్షిస్తున్న ప్రేక్ష మహాశీలందరికీ కూడా నమస్సుమాంజలి. అందరికీ తెలుసు, ఈరోజు మనందరికీ పండగ రోజు. ఒకరికి కాదు, ప్రపంచంలో ఉన్న సనాతన ధర్మం ఎవరైతే పాటిస్తున్నారో ప్రతి ఒక్కరు పండగ రోజు అయోధ్య రామ మందిరం ఓపెనింగ్. అలాంటి ఈ రోజున 22వ తారీఖు అంటే రేపటి ఉదయం అక్కడ ఓపెనింగ్ జరుగుతుంటే ఈరోజు ఈవినింగ్ నుంచే మనం చాలా కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నాము. చాలా ఏర్పాటు చేశాము. ఎంతోమంది జనాలు ఈరోజు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు చూశారు, ఇక్కడ రాముల వారి కోసం స్పెషల్గా మండపం ఏర్పాటు చేశాము. అక్కడ అదేవిధంగా అక్కడ లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేశాము పక్కన. ఇప్పుడు సాయంత్రం 6:30కి మనం పిల్లలకి సహస్రనామ పూజ 1000 నామాలతో పూజ చేయాలని చెప్పి 100 మంది పిల్లల్ని కూర్చోబెట్టాలనుకున్నాం. కానీ 200 మంది పిల్లలు కూర్చొని ఆ పూజ చేసుకున్నారు. 1000 సార్లు జై శ్రీరామ్ చెప్పించాం వాళ్ళతో. అంటే 200 మంది పిల్లలు 1000 సార్లు చెప్పారంటే 2 లక్షల సార్లు స్వామి నామం జపం చేసినట్టు లెక్క. అలాగే అది అయిపోతూనే పిల్లలకి కమ్యూనిటీ హాల్లో కాంపిటీషన్ పెట్టాము. రాముడు బొమ్మలు వేయటం, జెండాలు తయారు చేయటం, ఇవన్నీ పిల్లలు వాళ్ళ స్వహస్తాలతో చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు. చాలా బాగా జరిగింది. నేను ఒక 200-300 మంది వస్తారేమనుకున్నాను. సుమారుగా 2000 మంది భక్తులు వచ్చారు నిన్న. ఈ రోజున అందరూ కూడా వచ్చి సంకీర్తనలో, భజనలో వాటిలో పార్టిసిపేట్ చేయటం, కంటిన్యూ రామరక్ష స్తోత్ర పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, సంకీర్తనం. మన వాళ్లే కాకుండా మనకి సపోర్ట్గా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు, హెచ్ఎస్ఎస్ హిందూ స్వయం సేవక వాళ్ళు, అలాగే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా వచ్చి మన దాంట్లో పాల్గొని మన దగ్గరే ఉండి అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాము. అందరూ ప్రసాదాలు తీసుకున్నారు. పిల్లలకైతే స్పెషల్గా పిజ్జాలు, సమోసాలు తెప్పించి పెట్టాము. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఈ అన్నింటిలో పార్టిసిపేట్ చేశారు. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత 10ంటికి కంటిన్యూ పెద్దవాళ్ళు చాలామంది కూడా ఒక 200 నుంచి 300 మంది దాకా మన 2 o'clock దాకా ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే స్వామివారి ముహూర్త సమయం ఉందో ఆ సమయంలో మనం హారతి ఇచ్చుకున్నాం స్వామికి. ఇక్కడ పంచహారతి ఇచ్చి భక్తులందరితో హారతి ఇప్పించాము. అయితే ఈ సందర్భంగా మనకి అయోధ్య అక్షంతలు కూడా ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేసాం. ఎంతమంది వచ్చారో అన్ని ఫ్యామిలీలకి అందరికి అక్షంతలు ఇచ్చాం. మనకి ఒక 5-6 భక్తులు ఇండియా నుంచి తెప్పించి మన అయోధ్య అక్షంతలు మనకి ఇచ్చారు. అన్నీ మిక్స్ చేసి పూజ చేసి ప్రతి ఒక్కరికి అందించాం. మళ్ళీ ఈరోజు కూడా చాలామంది వచ్చి అక్షంతలు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా ఎవరెవరైతే సపోర్ట్ చేశారో, ఎవరెవరైతే ఈ పూజలో పాల్గొన్నారో, ఎవరెవరైతే ఉన్నారో అందరికి కూడా శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇది మనం మన జీవితంలో మర్చిపోలేని రోజు. ఎందుకంటే మనకు తెలిసినప్పుడు ఎప్పుడో జరగాల్సిన రామ మందిరం 500 సంవత్సరాల తర్వాత మన ఎదురుగా మన జీవితంలో జరుగుతుందంటే మనం చాలా పూర్వజన సుకృతం ఉంది మనకి. కాబట్టి మన పిల్లలకు కూడా నేర్పండి, అయోధ్య రామ గురించి తెలియజేయండి. అలాగే పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంది. ఆ ఉద్దేశంతో నేను పిల్లలు పూజ పెట్టాము. అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఈ సందర్భంగా ముందుగా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఆ రామక్షేత్ర తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళకి, అలాగే దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే ఎంతోమంది బలిదానాల వల్ల తర్వాత ఈ రామ మందిరం వచ్చింది.
వాళ్ళందరికీ కూడా ఆ స్వర్గలోకంలో రాముడు అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకైతే చాలా గర్వంగా ఉంది ఈ అయోధ్య రామ మందిరం ఓపెనింగు. అలాగే కంటిన్యూ ఈ రాముడి పూజలు జరుగుతూనే ఉంటాయి మన దగ్గర. మనం రామనవమికి కూడా నవరాత్రులు చేస్తాం, ఒకరోజు కాదు 9 రోజులు ఫంక్షన్ చేస్తాము, బ్రహ్మాండం కళ్యాణం చేస్తాం. అప్పుడు కూడా ఇంకా రాముడి ప్రోగ్రామ్స్ ఎన్నో చేసుకోబోతున్నాము. మరొక్కసారి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం, అలాగే సాయినాథ శ్రీమాత వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.